మనతో రాము, పాటు గుడ్ మార్నింగ్. బొడిగే శోభక్క గారు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే. శోభక్క గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తమ్ముడు, బాగున్నారా రాము? బాగున్నాక. నిన్న కల్వకుట్ల కవితని తీహార్ జైలుకు తరలిస్తున్న క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. సో ఆమె చేసింది ఒక లిక్కర్ దందా చేసింది. జై తెలంగాణ అన్న నినాదం ఒకటి కనిపిస్తా ఉంది. దానికి తోడు కడిగిన ముత్యం లాగా నేను బయటకు వస్తాను కల్వకుట్ల కవిత అంటా ఉంది. మీరు ఎట్లా చూస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఒక మహిళా నేతగా? తమ్మి, నేను కవిత విషయంలో ఉమ్, ఆమె సారాలో దందా చేసి ఒక లిక్కర్ డాన్ అయ్యి ఉమ్, ఒక మహిళ చేయరాని పని చేసింది. ఉమ్, లిక్కర్ లో పెట్టుబడులు పెట్టి ఉమ్, ఆమె జై తెలంగాణ అనే ఒక నినాదానికి ఆమె షూట్ కాదంటే ఆమెకు ఆ పదము అవసరం లేదు. ఉమ్, జై తెలంగాణ అనే పదాన్ని గనుక ఆమె ఒంట్లో ఉంటే, నిజంగా ఆమె మాజీ ముఖ్యమంత్రి బిడ్డగా ఆలోచన చేస్తే ఈ సారాలో దందా చేయకపోతామి. కాబట్టి ఆమె ఇంకొకసారి బొడిగే శోభక్క గాలన్నగా ఉమ్, నేను కల్వకుంట్ల కుటుంబానికి గుర్తు చేస్తున్న జై తెలంగాణ అని 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని అవమానపరచకండి. ఉమ్, చనిపోయిన విద్యార్థుల ఆత్మలు ఘోషిస్తాయి. ఎందుకంటే తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసే పనులని పాడు పనులు చేస్తాండ్రు. ఉమ్, కాబట్టి మీకు ఆ నినాదం షూట్ కాదు. ఇంకొకటి, కడిగిన ముత్యము అని మాట్లాడింది కవితమ్మ. కడిగిన ముత్యం అనంటే, కడిగిన ముత్యం అనే పదము అసలు ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. కడిగిన ముత్యం అయితే నువ్వు సారాలో పెట్టుబడులు పెడతావా? కడిగిన ముత్యం అయితే నువ్వు ఎంత ఒక ముఖ్యమంత్రి బిడ్డగా ఎంత ఉండనుంటివి. కడిగిన ముత్యం లాగానే ఉండకపోయినావు. ఎవరొద్దన్నారు? ఎంపీగా, ఎమ్మెల్సీగా, మా ముఖ్యమంత్రి బిడ్డగా ఒక తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు ఎంత ఉండనుంటివి. కడిగిన ముత్యం ఎట్లయితది? నువ్వు సారాలో పెట్టుబడి పెట్టి నువ్వు లిక్కర్ భారతదేశానికే ఒక లిక్కర్ డానువై కూర్చొని ఇవాళ కడిగిన ముత్యము అని అంటే ఆ పదానికి ఏమన్నా అర్థం ఉందా కవితది? జైలుకు పోయేటోళ్ళు మాట్లాడే మాటలేనా? అసలు ఏంది రాము? వీళ్ళు ఏమనుకుంటారు? ఒకవైపు కేటీఆర్ మాట్లాడతారు, ఒకవైపు కవిత మాట్లాడుతుంది. అసలు వీళ్ళంతా ఏమనుకుంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అవమానపరుస్తారు తమ్మి. మీకు నిన్న తీహార్ జైలుకి వెళ్తున్న క్రమంలో ఆ వీడియో చూస్తుంటే మీకు ఏమనిపించింది అంటే, మిమ్మల్ని కూడా గతంలో సో రాష్ట్రంలో కేసీఆర్ ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు కూడా చూసారు, మిమ్మల్ని కూడా జైలుకు పంపించిన ఘనత కేసీఆర్ కి దక్కింది. సో వాళ్ళ బిడ్డ కూడా జైలుకి వెళ్తున్న క్రమంలో మీకేమన్నా బాధ అనిపించిందా? లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టిండా వాళ్ళ బిడ్డ ఇబ్బంది పడుతుందన్న ఆలోచనకు వచ్చినారా? ఒకటి తమ్మి, కవిత జైలుకు పోవడం అనేది ఎవరు బాధపడతలేరు అన్న బొడిగే శోభక్క కూడా బాధపడతలేదు. కానీ బొడిగే శోభక్క, బండి సంజయ్ అన్న జైలుకు పోలీసులు గొరగొర గుంజుకపోయినప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు బాధపడ్డారు. ఎందుకు? 317 జీవోల సవరణ మీద అయ్యో సవరణ చేయమన్నందుకు ఇంట్లో కూర్చొని దీక్ష చేస్తున్న వాళ్ళను గొరగొర గుంజుకపోతుండ్రు కేసీఆర్ ప్రభుత్వం అని. కేసీఆర్ ప్రభుత్వాన్ని కల్వకుంట్ల కుటుంబాన్ని ఇచ్చి అన్నారు. కానీ వాళ్ళ కవిత జైలుకు పోతుందనంటే దొరసాన్ లెక్క పోతుంది తమ్మి. పోలీసు బందోబస్తు మధ్యలా, ఈడీ సంస్థ మధ్యలా బంగారం పోతున్నానికి ఏం పని ఉంది చూడండి. డిమాండ్స్ కూడా ఆమె జైలు కూడి తింటానంట తమ్మి. ఆమె మళ్ళీ ఇంటి భోజనమే కోరుకున్నది, ఇంటి నుండి అన్ని రావాలని కోరుకున్నది. అంటే గడీల దొరసాన్ అనిపించుకుంటుంది జైల్లో కూడా. నిజంగా అసలు ఆ జైల్లో అందరు తినే తిండి తింటే ఆమెకు బాధ ఏందో తెలుస్తుంది. జైలు బాధ ఏందో, అక్కడ వాడ ఇబ్బందులు ఏందో తెలుస్తాయి. కానీ మళ్ళా పెద్ద తప్పు చేసింది, ఆ తప్పు చేసినట్టుగా ఏమాత్రం బాధపడతలేదు. ఏది పోతుంది? ఎందుకు క్షమించాలి తమ్మి? మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళలు గాని ఏ ఒక్క మహిళ ఈ భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మహిళలే ఎవరన్నా అయ్యో పాపం కవితక్క జైలుకు పోయింది అని బాధపడుతున్నావు ఏ ఒక్క వ్యక్తి కనబడతలేరు. తాత్కాలికమే కోర్టుకు వెళ్తున్న క్రమంలో అంటా ఉంది. అంటే ఇంకా జడ్జి చెప్పలేదు మీరు జైలు పోవాలని, కోర్టుకు వెళ్తున్న క్రమంలోనే తాత్కాలికమే జైలుకు పోవడము, నేను తొందరలో బయటకు వస్తా, ఇది మనీ లాండరింగ్ కేసు కాదు పొలిటికల్ లాండరింగ్ కేసు అని అంటా ఉంది. అవును, ఇప్పుడు పొలిటికలే అనుకుందాం. నువ్వు ఎంపీగా పొలిటికల్ పని చేయకపోయినావు, నువ్వు సారాలో ఎందుకు పెట్టుబడి పెట్టినావు? బీజేపీకి ఏం సంబంధం తమ్మి? అవునా కాదా? అంటే నువ్వు చేసేటి అన్ని
పనికిరాని పనులు చేసిండ్రు. ఉమ్, ఇవాళ బీజేపీకి రుద్దుతుండ్రు. ఉమ్, ఇప్పుడు జైలుకు పోయేటోళ్ళందరూ కూడా గదే మాట్లాడతారు తమ్మి. ఉమ్, ఎందుకంటే బయట సమాజం చర్చించుకోవాలి కదా అని. ఉమ్, ఎందుకంటే తెలంగాణ ప్రజలు కాదు తమ్మి, ఎడ్డి తెలంగాణ కాదు ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు అన్ని ఆలోచన చేస్తారు. కవిత ఎందుకు జైలుకు పోయింది, ఎక్కడ పెట్టుబడి పెట్టింది. ఏ ఒక్కరినైనా మీరు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలను అడిగి చూడండి. మీరు ఉమ్, ఉమ్. చదువురాని మహిళల్ని అడగండి, ఎడ్యుకేటెడ్ మహిళల్ని అడగండి, మీరు మహిళల్ని అడగండి తమ్మి రాము. ఉమ్. కవిత కేసీఆర్ జైలుకు పోయిందంటే జాలి పడేటోళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మహిళ కూడా లేదు, ఒక్క మహిళ కూడా లేదు. కేసీఆర్ కన్నుల్లో ఏమైనా నీళ్లు తిరిగే అవకాశం ఉంటుందా అక్క? మీరు దగ్గరుండి చూసిరు కదా, సొంత కూతురు అంటే జైలుకు పోతే. కానీ రాము అంటే కేసీఆర్ కూడా బహుశా ఉమ్, కవితను మందలించవచ్చు. అంటే ఇలాంటి పనులు చేయొద్దని మందలించవచ్చు. ఏ తండ్రి అయినా కూడా ఆడపిల్ల మీద ప్రేమలుంటాయి తండ్రికి. ఉమ్, కానీ కేసీఆర్ బయటికి వస్తలేడంటే ఫ్యూచర్ ను ఊహించే ఆయన హెచ్చరించిండు కావచ్చు. ఉమ్, నేను చెప్తే ఈయనలేదు కాబట్టి నేనెందుకు ఖండించాలి, నేనెందుకు ఆ ఎన్కేసుకు రావాలి ఉమ్. అని అనుకుంటాడు కావచ్చు. ఇంకోటి నిండు అసెంబ్లీలో మాట్లాడిండు కదా కేసీఆర్. అవును. నా కడుపులో పుట్టినోళ్ళైనా, నా బిడ్డ అయినా, నా కొడుకైనా తప్పు చేస్తే ఉమ్, తప్పకుండా పనిష్మెంట్ ఉంటది, జైలుకు పోవలసి అన్నాడు కదా. అవును. ఆ మాట అన్నా, నా బిడ్డ తప్పు చేసింది పోతే పోయింది తీ అనుకుంటాడు కావచ్చు కేసీఆర్. ఉమ్, మరి ఎందుకు ప్రెస్ ముందుకు వస్తలేడు, మీలాంటి మీడియా ముందుకు వస్తలేడు? ఉమ్. అవునా కదా? అవునవును. ఇప్పుడంతా ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందాక? మీరు కూడా చాలా కేసులు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. లైఫ్ లాంగ్ ఉండని మీ ఇబ్బంది ఏం లేదు. అలాంటి వాళ్ళు బయటికి వస్తేనే ఇంకా దారుణంగా ఉంటది. అలాంటి వాళ్ళు ఉంటేనే, అలాంటి వాళ్ళు అండ్లుంటేనే కరెక్ట్. ఎందుకంటే ఈ సారా దందాలు పెట్టోళ్ళు సమాజానికి రాకూడదు తమ్మి, చీడ పురుగులు వాళ్ళు. ఎవరైనా కవితే కాదు, కవిత ప్లేస్ లో ఇంకెవరైనా పెట్టాలనుకున్న వాళ్ళైనా పెట్టినోళ్ళైనా తప్పకుండా జైల్లో లైఫ్ లాంగ్ ఉండాలి. ఎందుకు తెలుసా? వాళ్ళకు గుణపాఠం అవుతుంది. అంటే ఓకే 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 అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్మి, నమస్తే తమ్మి.